పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన హీరోయిన్ నివేత కేసులో బయటపడ్డ అసలు నిజాలు. టాలీవుడ్ హీరోయిన్ నివేతా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెన్నై భామ అయిన నివేతా పేతురాజ్ మెంటల్ మధ్యలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలలో నటించిన ఈ భామ గత 2 ఏళ్లుగా ఆమె తెలుగులో ఏ సినిమాలోనూ నటించలేదు. ఇదిలా ఉంటే ఈ భామకు సంబంధించి ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. కారులో ప్రయాణిస్తున్న నివేతను ఆపిన పోలీసులు తన కారు డిక్కీ ఓపెన్ చేయాలని కోరగా అందుకు ఆమె నిరాకరించింది. రోడ్డు వరకే వెళుతున్నాను, లోపల ఏమీ లేదు, నా దగ్గర పేపర్స్ అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, కావాలంటే చూపిస్తా, డిక్కీలో ఏం లేవు అని నివేత తెలిపింది. ఎంత చెప్పినా వినకుండా డిక్కీ తెరచి చూపించని నివేత పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అదే సమయంలో ఈ ఘటనను వీడియో తీస్తున్న ఓ పోలీస్ ఫోన్ ను కూడా ఆమె లాగేసుకుంది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆ డిక్కీలో ఏముందో అని తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా తన తరువాత సినిమా కోసం ప్రమోషన్ స్టంట్ అని తెలిసి అంతా షాక్ అయ్యారు. ఈ భామ G5 OTTలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ పరువు. ఈ సినిమా ప్రీమియర్స్ జూన్ 14న ఉండనున్నట్లు మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. పరువు ప్రమోషన్స్ కోసమే నివేత ఇలా ప్రవర్తించినట్లు మేకర్స్ రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.